హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ చాలాసేపు భరణి అట్లాగే దివ్య మాట్లాడారు. ఆ డిస్కషన్లో భాగంగా ఈ 3 వారాల్లో మనం చూడని భరణి కొత్తగా నిన్నైతే కనిపించాడు. ఎంతసేపు అతను చాలా వరకు మాట్లాడకుండా ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు కదా. ఒక సమయం సందర్భం ఒక సిచ్యువేషన్ వచ్చినా ఒక స్టాండ్ తీసుకోడు, ఓపెన్ అవ్వడు కదా. బట్ నైట్ అయితే ఆమెతో మాట్లాడేటప్పుడు ఆవిడని ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ ఇస్తూ ఆవిడని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేస్తూ అతడేంటి అనేది అతడే ఎక్స్పోజ్ చేసుకుని అతని గేమ్ ఆడుతున్నాడా లేదా, అసలు ఎట్లా ఆడుతున్నాడు భరణి అనుకునే వాళ్ళందరూ అపోహలు భ్రమలు తొలగిపోయేలాగా ఇది నా గేమ్ అనేది క్లియర్గా ఆయన నోటి వెంబడి ఆయనే చెప్పాడు. అట్లాగే సంజన గురించి కూడా ఏం చెప్పాడంటే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెయిన్ మాస్క్ మ్యాన్ హరీష్ గురించి కూడా ఏం చెప్పాడు, అసలు అతడి గురించి ఇతడేం ఆలోచిస్తున్నాడు, అతని గేమ్ ఏంటి, ఇతని గేమ్ ఏంటి, ఇతను భరణి ఎట్లా ఎక్స్పోజ్ చేశాడు. ఇక అన్నింటికంటే హైలైట్ ఏంటంటే దివ్యనైతే ఒక రేంజ్ మామూలు కాదు. నేను ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట్ అని ఈ రోజు ఇందులో కూడా ఎలివేషన్ ఇవ్వచ్చా, ఒక 4 కాంప్లిమెంట్స్ ఫ్లట్టింగ్ చేయడం ఇట్లా చూస్తూ ఉంటాం. కానీ నీ ఆట నీ పాయింట్ అంతా అమోఘం అద్భుతం. ఒక మరి నేనెందుకు వర్ణించడు, ఆయన ఎంతలో వర్ణించాడు దానిపైన నా ఒపీనియన్ కూడా చెబుతా. అయితే ములగ చెట్టు మామూలుగా ఎక్కించలే. పొగడ్తలు అనేది ఎప్పుడు కూడా నేను చెబుతూ ఉంటాను కదా, జస్ట్ అది స్మెల్ చూసి వదిలేయాలి. ఈ అత్తర్ అనేది పన్నీర్ అనేది జస్ట్ వాసన బాగుంది కదా అని వదిలేయాలి. అది తాగేసామంటే బాగుందంటే చచ్చిపోతారు, ఇంకా డేంజర్ రిస్క్ అంటాం కదా. అట్లా మరి ఈ అమ్మాయి ఆ పొగడ్తలు ఎట్లా తీసుకుంటుందో ఆవిడ కూడా తెలివిగానే ఆయనతో మాట్లాడుతూ ఎలాగైనా సరే తన కూడా గేమ్ ముందుకు వెళ్ళాలనే స్ట్రాటజీ ఎట్లా కనిపించింది అనలైజ్ చేసుకుందాం. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, ఖచ్చితంగా లైక్స్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అక్కడ జరిగింది ఏంటి, అలాగే నా ఒపీనియన్ ఏంటి చెప్తే మీ ఒపీనియన్ కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఓటింగ్ అనాలిసిస్లో రివ్యూస్ లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి అప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓటింగ్ వీడియో కూడా ఇప్పటికే న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తా, అది మిస్ కాకుండా చూడండి. సరే, ఇక నైట్ ఫస్ట్ పంచాయతీ ఏంటంటే రీతు ఆ డీమోన్ అలాగే కళ్యాణ్ వీళ్ళందరూ డిస్కషన్ ఒక పంచాయతీ. ఏం లేదు, సింపుల్గా ఆవిడ రీతి ఏమంటుందంటే నేను కంటెంట్ కోసం చేస్తున్నాను అని ఎందుకు శ్రీజ అంటుంది. నీ ఫ్రెండ్ కనుక డీమన్ నిన్ను అలర్ట్ చేస్తే ఓకే చేసుకొని, నీ ఫ్రెండ్గా అరే జాగ్రత్తగా ఉండరా కంటెంట్ కోసం చేస్తారా అని చెప్పుకుంటే ఓకే. కానీ కంటెంట్ కోసం చేస్తుంది, కంటెంట్ కోసం చేస్తాను పదే పదే చెబితే ఎట్లా, ఇన్ని వారాలు ఎట్లా, 3 వారాలు అయింది, ప్రతిరోజు ప్రతిసారి ప్రతి వీక్ ఎట్లా కంటెంట్ కోసం చేసేస్తాం, ఎందుకు అలా అంటారని లెక్క ఆ అమ్మాయి హట్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంది రీతు. దీనికి ఏమంటాడంటే ఈ డెమో అనేది సర్ది చెప్పాలని చెప్పి నీ పేరు పెట్టి చెప్పడం వల్ల నీకు హట్టింగ్ అయ్యింది. ఒకవేళ కామన్గా కొంతమంది కంటెంట్ కోసం చేస్తారు, సో బీ అలర్ట్ అని లెక్క నా ఫ్రెండ్గా ఒకవేళ చెప్పుంటే నువ్వు అంత పట్టించుకునేదానివి కాదు, కామ్గా ఉండేదానివి అని అంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయి రీతు చౌదరి అంటే నా పేరు పెట్టడం వల్లే నేను హర్ట్ అయ్యాను అంటావేంటి, నేనేదో కంటెంట్ కోసం వచ్చాను చేశానని మాదిరిగా అంటా ఉందో అందుకే నేను ఫీల్ అయ్యాను ఈవిడ. ఈ పంచాయతీ చూస్తే ఏంది ట్రాక్లు, ఈ పంచాయతీలు పులిహోరలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలకే పెద్దవి చేసుకుని ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఆ అమ్మాయి చెప్పింది నీ ఫ్రెండ్గా ఓకే లైట్ తీసుకుంటే అయిపోయి పట్టించుకుంటే అన్నీ పెద్దవి, పట్టించుకోకపోతే అన్నీ చిన్నవే. సో మా లాస్ట్కి కళ్యాణం తనుజాలు అందరూ వచ్చి సర్ది చెప్పడం ఇవిడ ఆడవడం పెడబొబ్బులు పెట్టడం ఇదంతా. సో ఇలాంటి ట్రాక్లు ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటే బాగుంది, ఎవరికి నచ్చినట్టు అలా ఆడుకుంటారు, ఫ్రీగా ఉంటారు. ఇక నువ్వు ఎందుకు కలిగావు, నేను పిలిస్తే పలకలేదు, నా వైపు చూడలేదు, నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, ఇవే పంచాయతీలు లొల్లెక్కువైంది. అట్లాగే దివ్య సంజన నామినేషన్లు అంత గట్టిగా మాట్లాడుకున్నారు, పాయింట్లు పెట్టుకున్నారు కదా. తర్వాత ఇద్దరు చాలా చక్కగా మాట్లాడుకునే సంజన స్ట్రాటజీ ఇప్పుడు ఫుడ్ మానిటర్ కదా, టెనెంట్స్కి వచ్చిన పప్పు తీసుకెళ్ళంటే దానిలో ఏదో చారు ఏదో సంథింగ్ మిక్స్ చేసి ఒక పప్పు చారు ఒక సాంబార్ టైప్లో చేసి అందరికి పెట్టిందంటే అది రుచి చాలా బాగుంది. మన ఇంట్లో ఉండిందనా బయట నుంచి ఏమైనా తెచ్చి మేనేజ్ చేశారా టెనెంట్స్ నుంచి కానీ అందరూ ఒక 10 సార్లు అయితే కాంప్లిమెంట్ ఇచ్చారంట. సంజన దివ్యతో చెబుతుంది ఈ మ్యాజిక్, ఈ ఫుడ్ సీక్రెట్, ఈ కిచెన్ సీక్రెట్స్ మన మధ్య ఉండాలి, బయటికి చెప్పకమ్మా, అంతమంది ఏంటి మన కడుపుని ఉండాలి, అందరూ హ్యాపీగా పుష్టిగా సంతృప్తిగా తినాలి, సో నువ్వు కూడా చెప్పకంటే డీమన్ కూడా ఇదే చెప్పిన కదా చెప్పాను. ఆయన కూడా ఓకే ఫైనల్గా మనం తినడం కావాలి, అందరూ ఎంజాయ్ చేశారు కదా ఇంక ఓకే మంచిదే అలాగ ఆయన కూడా చెప్పాడంటే దివ్య కూడా ఓకే మేడం దాన్నే ఉంది నాకేముంది, మీరు ఎటు మానిటర్ ఆయన కెప్టెన్ మీకు లేదు నాకేంటి, ఏది చేయమంటే అది చేసేస్తా, ఎలా చేయమంటే అలా చేసేస్తా, సో ఓకే అని చెప్పేసి చక్కగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు సంజనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఆటలో ఎందుకు ఆవిడ ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే ఇందుకే ఒక పాయింట్లు వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు, తర్వాత ఫ్రీ అయిపోద్ది, చాలా వేగంగా మర్చిపోయి పక్కన పెట్టేసి మళ్ళీ చిల్ బ్రో కమాన్ ఎంజాయ్ చేద్దాం, కంటెంట్ ఇద్దాం, ఎంటర్టైన్ అవుదాం, స్క్రీన్ స్పేస్ తెచ్చుకుందాం లేక మింగిల్ అయిపోతూ ఉంటుంది. అది మంచిది, ఆ బ్యాగేజ్ లేకుండా అక్కడ చెప్పాలని చెప్పేసింది, డిఫెండ్ చేసుకుంది, పాయింట్ పెట్టాల్సిన దగ్గర పెట్టింది, ఇక ఆటలో ముందుకు వెళ్ళిపోతుంది. ఇది బెస్ట్ క్వాలిటీ ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కైనా, అదైతే పుష్కలంగా ఉంది ఇవిడ దగ్గర సంజన దగ్గర. అట్లాగే తర్వాత ఎమ్మెన్యేలు రాము రాధుడు అండ్ సుమన్కి వాళ్ళతో ఒక మాట అంటాడు,
మాస్క్ మ్యాన్ హరీష్ మీరు ఆరుగురు కలిపి మా 8 మంది భలేగా నామినేట్ చేశారు, భలే ఫిక్స్ చేశారు, మీరు మామూలు కాదు అని హరీష్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. మనమే పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాం. మనలో ఎవరో కోవర్ట్ ఉన్నారు, మనలో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు. ఆ ఇన్ఫార్మర్ రీతు చౌదరి అని లేక మనమే ఫీల్ అయిపోయినాం. బట్ ఆయన ఇప్పటికీ అంటా ఉన్నాడు, భయ్ నేనే రివీల్ చేశాను, అది నేను బయట విన్నానో చెప్పినా ఆయన బొచ్చుడి సార్లు అయితే మనం వినలేదంటే అది వాస్తవమే. ఆయన చెప్పినా వీళ్ళు పట్టించుకోలేదు. లేదు అతను ఏదో చెప్తూ ఉంటాడు. మెయిన్ వీళ్ళు ఫోకస్ అంటే మన వేగు ఎవరు, మన స్పై ఎవరు, మనలో ఉన్న మన ఇన్ఫర్మేషన్ అంతా మోసేస్తున్నది ఆ రీతు చౌదరి అనుకుని చెప్పారు. లాస్ట్కి నన్ను నామినేషన్లు కూడా అదే పాయింట్ పెట్టేశారు. అక్కడ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఒక రీతు చౌదరికి ఈ విషయంలో పర్టికులర్ ఈ టాపిక్ మీద ఆవిడే ఇన్ఫార్మరా అనే నిందైతే తొలగిపోయింది. వాళ్ళైతే క్లియర్, ఆవిడ కూడా ఫుల్ హ్యాపీ. అంటే ఇంకోటి ఏంటంటే ఎమ్మాన్యుయల్కి, ఆ ఎమ్మెన్యేలు సుమన్కి అట్లాగే రామురాదుడితో ఒక మంచి మాట చెప్పాడు. అరే మీరు ఎందుకు బాధపడిపోతారు, రామురాదు నన్ను మాట్లాడినట్లే నాకు స్కోప్ అవ్వట్లేదు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదని. మనకంటూ ఒక రోజు ఉంది కదా, అన్నీ తీసుకెళ్ళి ఆ రోజు నీది నామినేషన్ల డే, అన్నీ మాట్లాడేయండి, ఓపెన్ అయిపోండి అని క్లియర్గా చెప్పాడు. ఇది ఫ్యాక్ట్, పర్ఫెక్ట్. ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు గమనిస్తే గత సీజన్లో బిందుమాధవ్ కావచ్చు, అభిజిత్ కావచ్చు, మిగతా రోజులంతా లోడ వాగకపోయినా ఆ నామినేషన్లో అప్పుడు పర్ఫెక్ట్గా వ్యాలిడ్ పాయింట్లు ఏంటి పట్టుకుని విన్నర్సే అయిపోయారు. అలాగే మిగతా 5 రోజులు గోడల్లో సోఫాల్లో ఉండిపోండి, మౌనవ్రతం చేయండి, మోగనోమును వేయండి అని చెప్పట్లా. ఖచ్చితంగా ఎప్పుడు ఆడినా ఆడకపోయినా ఒకవేళ పాయింట్స్ అన్నీ పెట్టుకొని అక్కడ టైం వచ్చినప్పుడు వాడుకుంటే పర్ఫెక్ట్గా వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత, అరే ఏదో స్పార్క్ ఉంది, ఏదో మంచిగా పాయింట్లు పట్టుకున్నారు నామినేషన్, నేను రామురాదు మంచి పాయింట్లే తెచ్చాడు, అట్లా ఆ టైంలో వాడుకుంటే బెటర్. మిగతా టైంలో అంతా వసపెట్ట అంటారు కదా, అట్లా వాగే కంటే ఆ సమయం సందర్భం చూసి బాణాలు ఎక్కువ పడితే వాగ్బాణాలు సూటుగా దూసుకుపోతాయి. మంచి మాట అది. అట్లాగే ఇక భరణి దివ్య అండి కనీసం ఎంతసేపు మాట్లాడారంటే 2:30 టైం వరకు ఉండక అలా మాట్లాడుతూ ఏంటంటే ఆయన సింపుల్గా చెబుతా ఉన్నాడు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అక్కడ హెల్ప్ చేయాల్సిన దగ్గర చేయలేకపోయినా, స్టాండ్ తీసుకోకపోయినా ఓపెన్ అవ్వట్లేదు ఈయన భరణి, అది వాస్తవం. సేఫ్ ప్లేయర్ నో డౌట్. ఒపీనియన్ చెబితే ఏమైద్దో, నెగిటివ్ అయితే బ్యాడ్ అయితే మనకేమొస్తానంటే అలాగా నాగార్జున గారు చెప్పినా సరే చేయడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో మీకు చేయలేకపోయానండి, మీకు చేద్దాం అనుకున్నానండి, సారీలు చెబుతూ ఉంటాడు. ఇప్పుడు సేమ్ దివ్య విషయంలో అట్లాగే చెబుతూ ఉన్నాడు ఆయన. ఏమంటాడంటే మీకు ఎలాగైనా చేద్దాం అనుకున్నా, మీకు చెబుదాం అనుకున్నాను. శ్రీజ ఏమనిందంటే అన్న నీ చేతిలో పెట్టేస్తా, ఫైనల్గా వాళ్ళ ముగ్గురు సంజన, భరణి, శ్రీజ కలిపి డిస్కషన్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి కదా ఒకరిని ఎవరు నామినేట్ చేయాలని. సో మీ ముగ్గురులో మాకు ఆప్షన్ ఎవరు అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళ టీంలో చేయాల్సి వచ్చేటప్పుడు తనుజ ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసింది, మరి ఇంకెవరు ఉంటారు, రీతు చౌదరి ఆల్రెడీ నామినేట్ కూడా అయిపోయింది. కోర్స్ వీళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరినైనా చేయొచ్చు అనేటప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి గురించి ఫోకస్ పెట్టారు వాళ్ళు. అప్పటికి అందరూ అయిపోయారు, నామినేషన్ కూడా అవ్వాల్సిన వాళ్ళు అయిపోయారు, 5 ఉన్నారు లాస్ట్ కదని లేక. శ్రీజ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసి అంటే దివ్యాని చేస్తానని ఆవిడ, అట్టగే సంజన కూడా దివ్యాని చేద్దామని ఫైనల్గా శ్రీజ విసిగిపోయి ఒక దశలో అన్న నీ చేతిలో పెట్టేసా, సరే నువ్వు టీం లీడరు, నీకు నచ్చిన డెసిషన్ తీసుకో అనేసిందంట. అనేస్తూ 2 ఆప్షన్స్ మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే మెజారిటీ ప్రకారమే కదా, ముగ్గురు టీంలో ఇద్దరు సంజన నేను అంటే ఇద్దరు ఓట్ ఆఫ్ మెజారిటీ కదా, సో మా మాట నెగ్గాలి కదా, ఫైనల్లీ నీదే డెసిషన్ అని చెప్పడంతో ఇక కంపల్సరీగా దివ్యాన్ని సేవ్ చేయాలంటే మీ ఇష్టం అని చెప్పారు. సో నేను మీకు హెల్ప్ చేశాను, చాలా ట్రై చేస్తాను, సాయ శక్తిలా రిక్వెస్ట్ చేశాను, చెప్పాను. అలాగే రాము సేవ్ అవుతాడు నాకు నమ్మకం, నా వల్ల ఇది జరిగింది కాబట్టి అని కూడా చెప్పాను. ఇమ్యూనిటీ పరంగా కూడా మీకు ఒకవేళ ఏదైనా లాస్ట్లో సేవ్ చేసే ఆప్షన్ వచ్చినా సరే అందరినీ బతిమలాడుకొని మీకు ఆ ఆప్షన్ వినియోగించాలని కూడా నేను ట్రై చేశాను అని చెబుతూ ఉన్నాడు. అయితే దివ్య ఇక్కడ ఏమంటుందంటే ఓకే భరణి గారు ఈ వీక్ నేను నామినేషన్లోంచి ఎలిమినేట్ అయిపోయినా ఓకే, కానీ ప్రతిసారి మీ మీద నేను ఒక హోప్ పెట్టుకుంటూ ఉన్నాను, కానీ ఏదో ఒక రకంగా మీరు నాకు ఇక్కడ హెల్ప్ చేస్తారు అని నేను ఆశలు పెట్టుకున్న ప్రతిసారి అవ్వట్లేదు, మీరు ట్రై చేస్తారంటే నేను నమ్ముతాలే, మీరు అంతసేపు అక్కడ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఏదో అవుతుంది సంథింగ్ నా గురించి స్టాండ్ తీసుకుంటారేమో అనుకున్నాను అని చెబుతూ ఉంటే భరణి ఏమంటాడంటే అంటే ఏంటి నా మీద నమ్మకం పోతుంది కదా, ఈరోజు కూడా తనుజతో చెప్పా బాధపడ్డాను, మేము కూడా ఇద్దరు నామినేషన్లో ఉన్నాం కదా, మా తరఫున కూడా ఆలోచించాలి కదని శ్రీజ సంజన అన్నారు. ఆ ఒక్క పాయింట్తోనే నేను ఆలోచనలో పడిపోయి వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోయినా చెబుతా ఉన్నాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే కదా. ఇప్పుడు సంజన శ్రీజ 3 వారాల నుంచి ఉన్నారు, పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, వీకెండ్లో ఇన్పుట్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, గుడ్ ఉంది బ్యాడ్ ఉంది. పైగా సంజన ఇప్పుడు ఏంటి లాస్ట్ వీకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి వచ్చాను, టెన్షన్తో ఉంది, కొద్దిగా భయపడింది ఆవిడ కూడా చెమటలు బట్టే. శ్రీజాకి కంప్లీట్గా నెగిటివ్ అనే విషయం అర్థమైపోయింది. సో వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, ఈ అమ్మాయి ఇప్పుడే వచ్చింది కనుక ఏమాత్రం మనకు అడ్డుపడినా మనం సేవ్ అయిపోవచ్చు, ఆ పాయింట్లో వాళ్ళకు ఉండే ఆప్షన్ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు. సో అక్కడ స్ట్రాటజీ ఏదైనా సరే వాళ్ళు ఏ పాయింట్లు చెప్పారు, ఎలా నామినేట్ చేశారని పక్కన పెడితే ముందు వాళ్ళు సేవ్ అవ్వాలని కోరుకుంటారు కదా, మరి వాళ్ళ చేతిలో అవకాశం ఉండేటప్పుడు ఈ అమ్మాయిని వదిలేద్దాం, భరణి గారికి ఆ కోటాలో భరణి గారి ఏమంటారు దాన్ని ఆయన కోసం ఒక ఛాన్స్ కింద ఇచ్చేద్దామని వీళ్ళు రిస్క్లో పడరు కదా.
అయితే ఇక్కడ దివ్య కూడా ఏమంటది, అరే అండి నాకు ఒకటి అర్థం కాదు, అడ్వాంటేజ్ అంటారు కదా వాళ్ళు, నేను రావడం కెప్టెన్సీ లాగేశారు, నన్ను అవుట్ చేసేసారు, టార్గెట్ చేశారు వెల్క్రో బాల్స్ టాస్క్లో. అట్టగే నేను ఏమీనిటి సుమన్ శెట్టి నేను ఆడి గెలుచుకున్నాం, నాకు లక్కీగా ఎవరు ఇవ్వలే, గెలుచుకున్నది కూడా తీసి పడేశారు. సో 2 అడ్వాంటేజెస్ ఉండేవి లాగేస్తారు, ఇంకెన్ని డిసడ్వాంటేజ్ నాకు ఇస్తారు? నాకు మూడో ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు ఈ నామినేషన్తో కలిపి. ఇంకా మీ మీద హోప్ పెట్టుకున్న డిసప్పాయింట్ అవుతానేమో అని చెబితే ఇక మొదలుపెట్టారండి ఈయన బర్నే. మెజారిటీ అన్నారు, చెప్పినా ఒప్పుకోవట్లేదు అన్నారు, మేము నామినేషన్లో ఉన్నాం అన్నారు. ఈ 2 పాయింట్లతో నేను కమిట్ అయిపోవాల్సి వచ్చింది, సైలెంట్ అయిపోవాల్సి ఉంది చెప్పారు. చెప్పిన తర్వాత సంజనతో అంటే సర్లే మీ ఇష్టం కూడా వదిలేద్దాం లెక్క అంటే, అప్పుడు శ్రీజ కూడా ఒక 3 సార్లు సారీ చెప్పిందంట, అన్న సరే అన్న నీ ఇష్టం అన్నా అని. సంజన కూడా ఒప్పుకోలేదంట, లేదు నేను ఖచ్చితంగా దివ్యకి నామినేట్ చేయాలని ఆవిడే కోరు పదే అనడంతో ఇంకా లాస్ట్కి సంజన అన్నారు, సర్లే మేము ఎవరికి చేయాలి, మీ ఇష్టం మీకు వదిలేద్దాం భరణ అనింది. సో మనకు తప్పలేదు అనేది చేయాల్సి వచ్చింది, నీకే వాళ్ళు వచ్చారు. శ్రీజకి చెప్పిన అది కూడా పాయింట్, సంజన గారు మీరు మాట్లాడొద్దు అని చెప్పి శ్రీజ ఒకటి పాయింట్స్ చెప్పిస్తే చాలు అనుకున్నాను అంటూనే మళ్ళీ అక్కడ నీ షుగర్ కోటింగ్గా వద్దు, భరణి గారికి నీ విషయంలో పాయింట్లు లేవు, ఆ విషయం చెబుతూనే ఇక నాకైతే ఉన్న పాయింట్ ఇది అని చెప్పండి, ఎందుకు ఈ షుగర్ కోటింగ్, నామినేషన్లోకి వచ్చి మళ్ళీ ఆయనకి పాయింట్ లేదంటే ఆయన మంచోడు ఈయన కాదని మాదిరిగా. సో ఇంత సేఫ్ ప్లే ఉంటే కష్టమే, భరణికే లాస్ అదే, ఆయన వల్ల ఉండాలి, జాగ్రత్తగా ఆడాలి. అలాగని అతి జాగ్రత్తగా వెళ్ళిపోయినా బిస్కెట్, ఓపెన్ అవ్వాల్సిన దగ్గర అవ్వకుండా, ఒపీనియన్ చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా కంప్లీట్గా అలా ఉండిపోతే ఎట్లా, ఇబ్బందే కదా. ఇప్పుడు ఎందుకంటే పైగా మరి ఎందుకంటే వాళ్ళిద్దరిని మీరు చూస్ చేసుకున్నారంటే ఫిజికల్ టాస్క్లో శ్రీజ స్పీడ్గా వెళ్తుంది కనుక కాంబినేషన్ చేంజ్ చేద్దామని చేసుకున్నాడు. అంటే అట్టగే హరీష్ని కూడా ఇక్కడ ఈయన గేమ్ గురించి చెప్పాడు, నా టీంలోకి తీసుకుంటానంటే అంటే క్లియర్గా అతను నేను రానని చెప్పేశాడంట. సో నా ప్రయత్నం నేను చేస్తాను, నా వైపు నుంచి హ్యాండ్ ఇస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, చెయ్యి అందిస్తాను, బట్ అతనే రిజెక్ట్ చేస్తున్నాడు, నేను అలా చెయ్యిస్తే అలా చెయ్యి మీద కొట్టేసి తోసేస్తాను అని లెక్క. హైలైట్ కావాలి, పోర్ట్రే కావాలంటే ఆయన చిటికేస్తే ట్రిగర్ అయిపోతుంది కదా, అతను ఎలాగైనా కిలకిసి వచ్చేస్తా, అతను ఎమోషనల్ బారెస్ట్ అయిపోయి రెచ్చిపోయి ఏదేదో అనేస్తూ ఉంటాడు. సో ఇది నా గేమ్ అనలేక ఇక్కడ చెప్పాడు. ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఆయన గురించి చేశారు. ఆయన చేస్తే ఇక ఈవిడిని మొదలుపెట్టారు ఇంకా పొగడతలు, మీరు ఫైటర్ అండి, మీరు మాట్లాడుతుంటే నేను ఎమ్మెన్యేలు ఒక అడుగు వెనక్కేసి ఒక అడుగు ఆయన ముందుకేసి ఇలా చూస్తూ ఉండిపోయాం, అసలు బోర్ కొట్టకుండా ఏం మాట్లాడారండి దివ్య గారు మీరు. ఎవ్వరు మాట్లాడిన నామినేషన్లో చాలా బోరుగా అనిపిస్తాయి, కానీ మీ నామినేషన్లు ఇంకా పాయింట్లు వినాలనిపిస్తుంది, పాయింట్ టు పాయింట్ ఒక పద్ధతిగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టుగా అంటారు కదా సినిమా డైలాగ్, అట్లా చేశారండి. చాలా క్లారిటీ వాయిస్, చాలా ఇంప్రెస్ అయిపోయాం. మీకు చిన్న స్పూన్ ఇచ్చినా దాన్ని ఒక వజ్రాయుధంలాగా వాడగలరు. ఉన్న ఒక్క ప్లస్ పాయింట్ ఎందుకైనా 100 పాయింట్లుగా మార్చుకుని మీ మైనస్ కూడా ఆయనకు తెలుసంట, అంటే ఒక ప్లస్ పాయింట్ ఉన్న 100 ప్లస్ పాయింట్లుగా మార్చుకుని ఆ ఆయుధాల్లో ఎక్కువ పెడతారు మీరు అని చెబుతూ మీ మైనస్ కూడా నాకు తెలుసు అంటే అది టైం వచ్చినప్పుడు చెబుతాను అంటాడు. ఇక్కడ ఇన్ని చెప్పి భయంకరమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి మీద అవతల వ్యక్తిని బ్యాక్ స్టెప్ కూడా వేయించారని చెబుతూ మరి నాలో మైనస్ ఏంటంటే ఇప్పుడు చెప్పను, టైం వచ్చినప్పుడు చెబుతానంట. సో ఇక్కడ దివ్య అడిగింది, అరే మీరు మార్చుకోవాల్సినవి మీకు మైనస్ ఏంటి, మీకు అన్నీ చెప్పేశాను, నా గురించి కూడా నాకు కొంత ఐడియా ఉంది, ఫిజికల్గా నేను ఆడలేకపోవచ్చు కానీ డిఫెండ్ చేసుకుంటా, ఒక బార్ అంటే ఒక లెవెల్ వరకు నేను ఏదైనా తగ్గాల్సి వచ్చినా మాట్లాడాల్సి వచ్చినా అంతవరకు అక్కడ ఆగిపోతా, అంతకు మించి దిగను, నాకు ఎవరో ఏదో అంటే నేను ట్రిగ్గర్ అయిపోయి ఏదో అనే అవసరం కూడా లేదు, దానివల్ల ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏం సాధిస్తాం, సర్లే ఎవరో ఏదో అనుకున్నాను వదిలేస్తా, బయట అయినా సరే ఎవడో ఏదో కొనుక్కొస్తే గొట్టంగా ఏదో అనుకుంటా, నాకేదైనా బయట లైఫ్లో అనుకుంటా, హౌస్లో అయినా సరే ఎవరో నా గురించి ఏమో అంటే నేను ఎందుకు రియాక్ట్ అయిపోవాలి, నేను ఎందుకు ఆ స్థాయి దిగిపోవాలి అనేసి ఒక స్థాయి వరకు వచ్చి మాట్లాడి అక్కడికి ఆగిపోతా అని చెబుతూ ఏంటి నాలో మైనస్ ఏంటి చెప్పండి అంటే ఆయన చెప్పట్లా, సమయం వచ్చినప్పుడు చెబుతారంట. అయితే దీనివల్ల ఖచ్చితంగా దివ్య కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 100 పొగడతలు పొగిడేసి ఇప్పుడు ఆటోమేటిక్గా మనిషి అయిన వాళ్ళకి ఎవరికైనా గర్వం వస్తుంది, కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, అన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఒక 10 మైనస్లు కాకపోయినా ఒక 2 చెప్పొచ్చు కదా, తెలుసు అంటే కానీ చెప్పడంట. అంటే ఏంటి, ఈ అమ్మాయిని కూడా ఈ మబ్బుల్లో విహరించి ఆకాశానికి ఎత్తేసా, మొలక చెట్టు చిటారికి ఎక్కేసి అక్కడి నుంచి దబ్బును పడేద్దాము, ఈమెకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేసి ఆటలోంచి ఆటోమేటిక్గా చేద్దామని అంత మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఏంటో, కానీ మొత్తానికి కాదులే, జెన్యున్గానే చెబుతున్నాడు, పొగడతల వానైతే ముంచి తడిపేస్తా ఉన్నాడు కానీ కాదు అని చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లా, అన్ని పొగడతలు పొగిడిన దగ్గర ఒక మైనస్ కూడా ఉంది అనేటప్పుడు చెప్పుంటే ఆవిడ ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంది అప్పటికున్నాం. ఎందుకంటే ఈయన మళ్ళీ అక్కడ సంజన కూడా అడిగిందంట భరణనే, మీరు ఎందుకో దివ్య అనేసరికి భరణాన్న ఎందుకు అంత ఎమోషన్ అయిపోతారంటే అక్కడ సంజన గురించి కూడా ఇతనికి ఒక పాయింట్ వచ్చిందంట, అదేంటంటే నేను సంజన గారు మీరు చేసిన మేలు మీరు మర్చిపోతారనే మాట నోటి వరకు వచ్చి ఆగిపోయింది, ఆ మాట అంటే అక్కడ వేరేలా డిస్కషన్ అయిపోయి ఉండేది,
అంటే ఒకరి ద్వారా హెల్ప్ తీసుకుంటే తిరిగి చేసే అవకాశం వచ్చినప్పుడు చేయలేకపోతే ఆ బాధ నాకు తెలుస్తుందని చెప్పాను. బట్ మీలా కాదు అనాలనుకున్నాడంట. మీరైతే చేసిన మేలు మర్చిపోతారనే మాట 4 చివరి వరకు వచ్చి ఆపేశాడంట. అంటే బహుశా నిన్న తనుజ విషయంలో ఆవిడకి 2 కామెంట్లు పెద్ద గొడవ అయ్యింది కదా. ముందు రోజు అప్పుడే వచ్చి హగ్ ఇచ్చారు, ముద్దు పెట్టారు, తనుజమ్మ అన్నారు. తర్వాత ఏమో దాని గురించి అంత గొడవ అవసరం, నలుగురిని నేను అస్సలు ఎవరిని ఏమీ అన్ను. అలాగే ఇప్పుడు భరణి విషయంలో కూడా సాక్రిఫైస్ చేశారు కదా గొలుసు. సో ఆ 2 కలిపి పాయింట్లు అనుకుంటా. సో మీరైతే చేసిన వేలు మర్చిపోతారు అనే మాట నోటి వరకు వచ్చిందంటే నేను సాక్రిఫైస్ చేశాను, నా కోసం దివ్య నామినేట్ చెయ్యొద్దు అనుకుంటాను నేను, జస్ట్ గెస్సింగ్ మాత్రమే. లేదా భరణి చెప్పింది ఏంటంటే తనుజ గురించి కూడా కావచ్చు, కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేసిన ఆవిడకి అంత ఇష్టమైంది ఏముందని తీసి పడేస్తారు. ఆఫ్ కోర్స్ మరి ఇమాన్యుయల్ ముందైతే ఆవిడ కామెంట్ చేసింది, మరి ఆయన చెప్పాడు చెప్పలేదు. కానీ మెయిన్ ఆవిడ గురించి నేను వాళ్ళ కొందరి విషయంలో ఆ నలుగురు నాకు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళని కెలకను, వాళ్ళతో బాగా ఉంటా, వాళ్ళని నేను దృష్టిలో పెట్టుకుంటాను, నాగార్జున గారు చెప్పినట్టు చేస్తాను సార్, నేను మర్చిపోను అనింది కదా. సో మరి వెంటనే వచ్చి అంత పెద్ద గొడవ ఆడారు అనే ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు. సో అట్లా చేసి ఉంటుంటే మరి ఇక టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, ఆవిడ మళ్ళీ ఫీల్ అవుద్ది, నన్ను దెప్పు పొడిచారా అని లెక్క ఫీల్ అవుద్ది అని లెక్క ఆగిపోయాను చెబుతూ ఉన్నాడు. ఒక రకంగా ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అక్కడ. ఎందుకంటే భరణి అలాగని చెప్పి నామినేషన్ విషయంలో తనను తను రిస్క్ జోన్లో పెట్టుకోలేదుగా సంజన, లేకపోతే అతని కోసం వదిలేయలేదుగా, అది వ్యాలిడ్ పాయింట్ కదా. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఎటు నామినేషన్లో ఉండేటప్పుడు ఈ దివ్య వస్తే తనకి హెల్ప్ అవుతుందని ఒక ఆశ ఉంటుంది కదా. సో ఆ పాయింట్లో. సో ఇంకోటి ఏంటంటే తనూజ విషయంలో కూడా కావచ్చు. సో ఆవిడ కూడా మీకు హెల్ప్ చేసింది కదా, దానికోసం మీరు స్టాండ్ తీసుకోవచ్చు కదా, తగ్గొచ్చు కదా అని మాదిరిగా. అలాగే దివ్య అంటది, ఆవిడ ఏంటంటే పర్సనల్ కామెంట్లు ఏం చేస్తానంటది, నేను మ్యానిపులేటర్ అంటది. ఆవిడ చాలా మాట్లాడింది, నేనైతే పట్టించుకోను. నేనేదో అందరూ నిద్ర చెడగొట్టేసాను, మానసిక షాప్ పెడుతున్నట్లు ఆవిడ ఏదో పోర్ట్రే చేయాలని చూసింది. మీరు నామినేషన్ నుంచి స్వాప్ చేయకపోయినా కనీసం ఆమెను ఆ మాటల్లో సంజన గారు అన్ని మాటలు అవసరం లేదండి అంటే నన్ను నిద్రపోలేదు, నేను యాంగ్జైటీ ఫీల్ అయ్యాను ఇవన్నీ చెప్పింది కదా, ఈవిడొచ్చి పెద్ద గొడవ పెట్టేసిందని. సో వాటన్నిటితో నేను హర్ట్ అయ్యాను. బట్ మీరు జస్ట్ సంజన గారు అవన్నీ అవసరమా అని ఒక మాట చెప్పుకుంటే నేను సంతృప్తి చెందేదాన్ని అందులోకి దివ్య చెబుతూ ఉంది. అయితే మళ్ళీ దివ్య ఉంటుందంటే భరణి గారు మీరు డెసిషను మీరు తీసుకుంటే ఎక్కువ ఆలోచించకుండా వదిలేస్తే బెటర్ అంటే, ఒక డెసిషన్ తీసుకుని ఎక్కువసేపు ఆలోచిస్తారు, అదే మీకు మైనస్ అయింది అని చెప్పేసి అన్న తర్వాత అట్లాగే ఇంకోటి ఏమంటుందంటే సంజన గురించి, మీరు ఎమ్మెన్యేలు రోజు చూస్తారు ఆవిడ గురించి, కానీ మీరు ఎందుకు సైలెంట్గా ఉండిపోతారు సంజన విషయంలో, గట్టిగా ఎందుకు చెప్పట్లేదు. ఆవిడకి ఇప్పుడు ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే కామ్ అయిపోయింది, అంతవరకు వైలెంట్గా ఏడు చేసి ఆరి చేసి అందరిని రచ్చ చేసేసిందని మాదిరిగా చెబుతుంది ఈవిడ. ఇక్కడ అంత ఇష్యూ చేసిన ఆవిడ ఎప్పుడైతే ఆ బ్యాడ్జ్ తన చేతికి వచ్చిందో అంతే, నాకు మొత్తం పవర్ నా చేతికి వస్తే హ్యాపీయా అంటే ఆవిడ అట్లా ఉందా, అది దానికోసం ఇంత ఇష్యూ చేసిందా అని లెక్క ఉంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే నేను కూడా ఫస్ట్ వండకూడదు ఈవిడికి ఫుడ్ మానిటర్కి చేయకూడదు అనుకున్నా, కానీ తర్వాత ఏముంది నాకు ఎవరు ఇస్తే నాకేంటి, నేనైతే వంట చేస్తాను, నా పని నేను చేసుకుంటూ పోతా అని నేనైతే ఫిక్స్ అయిపోయి కలుసుకుంటూ చేసుకుంటూ పోతాను. బట్ మీరెందుకు ఇమాన్యుయల్ మీరు ఎందుకు ఓపెన్ అవ్వరు, ఆ బ్రేకింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానా. చాలా కామ్గా బొజ్జగించినట్టుగా చెబుతారు, కానీ మీరు ఎంత చెప్పినా మీరు చెప్పినా ఇమాన్యుయల్ చెప్పినా ఆవిడ వినట్లేదు. సో అయినా సరే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఎందుకు వెనకేసుకొస్తారు, ఎందుకు సమర్థిస్తారంటూ మొత్తానికి సంజన మీద ఈ భరణికి ఎమ్మెన్యేలకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇస్తుంది. మీరు ఇచ్చి పడేయండి, ఈసారి అసలు సపోర్ట్ చేయకండి, స్టాండ్ తీసుకోండి, ఆడుకోండి, గట్టిగా కడిగేసి పారేయండి. ఆవిడికి ప్రేమగా ముద్దుగా బుజ్జిగా చెబితే వింద కదా, వినిపించుకోదు కదా, అలాగే ఈవిడి గేమ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసినట్టు ఉంది. బట్ భరణి ఓపెన్ అవుతాడా, ఓపెన్ అవ్వడుగా. నీకు నేను హెల్ప్ చేస్తాను అనుకున్నమ్మా, చేయలేకపోయినమ్మా, తనుజతో కూడా అదే చెప్పానమ్మా, బాధపడ్డానమ్మా, ఇవే చెబుతూ ఉంటాడు ఆయన. సో ఈవిడ కూడా మళ్ళీ అతన్ని పొగుడుతూ ఉంది, మీకు వాయిస్ క్లారిటీ ఉందండి, లాజిక్ క్లారిటీ ఉందండి, పాయింట్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ సైలెన్స్గా ఉండిపోతున్నారని ఈవిడ అతనిలో ఉన్న మైనస్లు చెబుతూ ఉంది. దివ్య పొగడతలో పొగుడుతూ ఉంది, మైనస్లో చెబుతూ ఉంది, సరిదిద్దుకుంటూనే మొన్న వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉంది. బట్ ఈయన మాత్రం ఏంటి, నాకు నా యుద్ధం తెలుసు, టైం అప్పుడప్పుడు చేస్తా అంటున్నాడు. అలాగే ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, ఇతను గేమ్ ఎట్లా ఆడుతున్నాడు అని ఎక్స్పోజ్ ఎక్కడే చేశాడు. నాతో ఫేక్ ఉన్న వాళ్ళతో కూడా నేను చాలా జెన్యున్గా ఉంటున్నాను, అది టఫెస్ట్ టాస్క్ అండి. వాళ్ళు అరే నేను ఇతనితో చాలా ఫేక్గా ఉన్నా సరే ఇతడేంటి నాతో ఎంత జెన్యున్గా ఉన్నాడని ఆలోచనలో పడిపోతారు. ఇప్పటికీ ఒక ఇద్దరికి అలాంటి జరిగిందని కూడా చెబుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అన్నాడు కదా, 3 వారాల నుంచి అయితే మరీ ఓపెన్ అయిపోతారు కదన్న, మరీ నటించలేరు కదా అనేసి పవన్ కళ్యాణ్ కూడా హరీష్ అన్నాడు, రెండో పర్సన్ హరీష్ గురించి అయితే ఉద్దేశంతో అన్నాడు ఇక్కడ.
అంటూనే హరీష్ గురించి కూడా కొద్దిగా గట్టి కామెంట్లు చేశాడు. ఏమంటాడంటే ఆయన 100% నన్ను ఏదో చేసేయాలి, బర్ణిని బద్నాం చేసేయాలి, ఎక్కడో ఒకటి ఇరికించేయాలి, నా మీద మొత్తం 100% ఫోకస్ కూడా నా మీదే పెడతాడు. ఎప్పుడు దొరుకుతానే ఎక్కడ దొరుకుతానే ఎలాగా నొక్కేద్దామా తొక్కేద్దాం అన్నట్టు చూస్తాడు. ఆయన ట్రై చేస్తుంటాడు. బట్ నేనైతే 90% ఆయన మీద పెట్టను, వేస్ట్ చేసుకోను. ఒక 10% మాత్రమే ఆయన మీద ఖచ్చితంగా ఫోకస్ పెడితే ఈయన ఏం చేస్తున్నాడు, యాక్టివిటీస్ ఏంటి, నా మీద ఎంత దృష్టి పెట్టాడు, అసలు ఆయన డైలీ ఏం చేస్తాడు ఎట్లా అంతా అబ్జర్వ్ చేస్తాను. బట్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడతాను అంటున్నాడు. అంటూనే మళ్ళీ ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ అంట నన్ను చూసి కత్తి నూరుతూ ఉంటాడు. నేను కత్తి నూరుతున్నావా అని చూసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. బట్ ఆయన మాత్రం అరే నేను కత్తి నూరుతుంటే నువ్వు చూసి నన్ను నవ్వుకుంటూ వెళ్ళిపోతావా అని ఫీల్ అయిపోతాడు. సో అలాంటి నేచర్ అయింది. అంటే ఇక్కడ ఈయన చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా బర్నే ఆయన మాస్క్ మ్యాన్కి ఇలా అంటే చాలు ట్రిగ్గర్ అయిపోతే అతని వైపు చూసి ఒక నవ్వినా ఏంటి నన్ను చూసి నవ్వుతాడు అని ట్రిగ్గర్ అయిపోతాడు. నవ్వకపోయినా ఏంటి నన్ను చూసి నవ్వలేదని ట్రిగ్గర్ అయిపోతాడు. ఎటు నుంచి చోటు వచ్చినా ఆయన ఫోకస్ మొత్తం నా మీద ఉంది. బట్ నేను అంత ప్రయారిటీ ఇవ్వక్కర్లా, అతను జస్ట్ ఇలా కెలికేసి వెళ్ళిపోతే చాలు, మనకి ఇవ్వాల్సిన కంటెంట్ ఆవేశపడిపోయి అరిచేసి కేకలేసేసి సవాలు చేసి రెచ్చిపోయి చెలరేగిపోయి ఆవేశం అంతా దించుకొని నన్ను ఎక్కడికో లేపేస్తాడు. వాస్తవానికి అదే జరిగింది ఫస్ట్ వీక్ అంతా. ఇప్పుడు మన బజ్లో ఆయన శివాజీ చెప్పినట్టుగా వీళ్ళందరూ టార్గెట్ చేసి అరిచి 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 ఆవేశపడిపోయి ఆయాసాన్ని దించుకొని ఆయాసంతో కూలబడిపోయి అతను కామ్గా అవునా 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 అనుకుని హాయిగా అక్కడ గెలిపి కూర్చున్నట్టు చేస్తాడు ఇంకా. సో ఇప్పుడు మాస్క్ మ్యాన్ విషయంలో కూడా ఇతను గేమ్ ఇదే అని అర్థమైంది. ఆయనే చెప్పాడు ఇంకా ఇన్ని మాటలు ఆడు కదా ఇన్ని రోజుల్లో మనం చూసేటప్పటికి. అలాగే ఆ హరీష్ ఈరోజు టార్గెట్ అయిపోతాడు అనుకున్న నామినేషన్లో అట్లాగే అయిపోయాడు. ఆయన పాయింట్లు కూడా బోరింగ్. మీ తర్వాత దివ్య మీరు మంచిగా ఆడతారు, పాయింట్స్ చెబుతారు. మీ తర్వాత శ్రీజ తప్పో ఒప్పో పాయింట్లు వెతుక్కుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ వాయిస్ ఇరిటేటింగ్. అయితే శ్రీజ మనల్ని నిజంగా రక్షించింది. శ్రీజ రక్షించింది అనేకంటే మొన్న వచ్చిన వైల్డ్ కార్డు కోసం వచ్చిన వాళ్ళు దివ్య, అనూషరత్నం వీళ్ళందరూ రక్షించారు ఆడియన్స్ని. వీకెండ్ ఇన్పుట్స్ కూడా చాలా వాల్యుబుల్గా స్ట్రాంగ్ పాయింట్స్ వచ్చాయి కదా. మెయిన్ అనూషరత్నం ఒక పొండు కానీ ఏదైనా అయ్యిందంటే దాని మీద గుచ్చి 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 పిన్నేస్తేనే సరికి అది కలుక్కు అంటది కదా ఖచ్చితంగా. ఈ బాబీ నేను అంత హ్యూమిలేటెడ్గా ఉన్నానా, తగ్గాలనకి తగ్గింది కాబట్టి మనం బతికాం, లేకపోతే ఇప్పటికి మనకి చెవులంబడి రక్తాలు గారి అంత దూరంగా ఉండేది. అది దివ్య కూడా అంటుంది మా మమ్మీ నేర్చుడు అండి నాది, మా మమ్మీ కూడా దూసుకుపోతారు, కాకపోతే ఎక్కడ ఆవిడ ఖర్చు చేయలేదో తెలియదు, మా డాడీ దగ్గర అది నేర్చుకుందని ఆవిడ చెప్తే భరణయ్ ఆయన కూడా ఎక్కువ మాట్లాడడం కంటే ఎక్కువ వినడం అనేది నేర్చుకుని ఈ మధ్య ఫ్రెండ్స్ దగ్గర. ఓవర్గా మాట్లాడితే వాల్యూ తగ్గిపోతుంది, ఇది వాస్తవం. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత లోకువ అనేది కూడా వాస్తవం. చాలా వాస్తవాలు బయటపడిపోతాయి ఎక్కువ మాట్లాడడం వల్ల. కాస్త గుమ్మరంగా గంభీరంగా మౌనంగా హుందాగా ఉంటేనే బెటర్. అదే ఆభరణం అవుద్ది కూడా అనేక సందర్భాలు. తప్పదైనప్పుడు మాట్లాడుతూ ఉండాలి కానీ మరీ ప్రతిసారి అలాగనే మ్యూట్ అయిపోవక్కర్లా. అయితే ఇక్కడ దివ్య కూడా ఉంటుంది హరీష్ గారు నాతో కూడా చెప్పారండి ట్రూ కలర్స్ తెలిస్తే మెల్లమెల్లగా అర్థమవుతాయి అతని గురించి చూసుకొని అంటూ ఉంటారు. బట్ ఏముంది అంత ట్రూ కలర్స్ ఏమున్నాయి ఇక్కడ బయట పడిపోవడానికి చెప్పడానికి చెప్పకపోవడానికి. అయితే మీకు డాటర్ ఫాదరు బాండింగ్ ఉంది కదా తనూజ మధ్య, నాకు అట్లా కాకపోయినా మంచి రిలేషన్ ఏదో పదం వాడిందండి అక్కడ. ఎస్ కరెక్ట్ ఆ పదమే అని చెప్పి ఆయన కూడా అంటున్నాడు భరణే, ఆ పదం నాకు గుర్తురాలి సరిగా. సో మొత్తానికి వీళ్ళ మధ్య కూడా ఒక మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అయితే ఉంది. అయితే దివ్య ఏమంటుంది సరేలేండి ఎంఎన్ఏలు కూడా నాకు వచ్చి మంచిగా నామినేషన్ పాయింట్లు బాగా చెప్పారండి, మంచిగా మాట్లాడడం అప్రిషియేట్ చేశారంటే ఏదైనా డీమాన్తో కూడా అన్న ఇంతమంది కిచెన్లో మారారు కానీ దివ్య ఏంటి అబ్బా ఉదయం నుంచి రాత్రి స్టవ్ కట్టేంత వరకు అసలు మొహం మీద చిరాకు లేకుండా ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ ఎట్లా వంట చేస్తుంది, ఎంత ఓపిక సహనం ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చేసాయి, మీరు ఏదో తినేసారండి చిన్నప్పుడు, ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా అని ఒకటే 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 పొగడతలు. అయితే అనుకున్న ఎందుకు ఇంతలా పొగుడుతున్నప్పుడు కనీసం మైనస్లు చెబుతున్నట్టు ఆవిడ ఎన్నిసార్లు రకాలుగా ట్రై చేసినా చెప్పట్లే, ఎన్నోసార్లు అడిగినా సరే అబ్బా చెప్పకుండా ఇంకా జోకులేస్తూ కూడా నవ్వేస్తూ పొగిడేస్తూ ఉన్నాడు తప్ప. మీరు అనుకుంటారు కదండి మీకు అక్కడ నేను నామినేషన్లో ఉండేటప్పుడు మా టీం నుంచి మిమ్మల్ని నామినేషన్ చేసినప్పుడు వీడు హెల్ప్ చేస్తాడనుకున్నా సేవ్ చేస్తాడనుకుంటే వీడేంటి అసలు పట్టించుకోలేదు, అసలు వీడేమి లేడరు నా ముందు నిలబడలేక పారిపోయాడని మీరు అనుకుంటారు కదా. మీ పాయింట్లు అద్భుతం అండి, అమోఘం అండి. ఆహా ఎంత క్లారిటీ ఎంత స్పష్టత వినాలనిపించిందండి. చాలామంది బోరింగ్ అని లేపి వదిలాడు. బట్ నిజంగా ఆవిడ వెల్వేషరే కాదనట్లే, కానీ ఇంకా రియల్ వెల్వేషన్ అంటే ఆ మైనస్ పాయింట్ కూడా చెప్పాలి కదా. ఇన్ని చెప్పినప్పుడు ఎందుకు చెప్పట్లేదు? గేమ్ ఆడుతున్నాడు దివ్యతో పాటు, అమ్మో ఈవిడ స్ట్రాంగ్ అవుతుందేమో అనిపించి ఒకవేళ పొగడతలో ముంచేసి ఆకాశానికి ఎత్తేసి అక్కడి నుంచి దబ్బును పడుతుంది అనుకుంటున్నాడా, లేకపోతే ఏమనుకున్నాడు? మీకేమనిపించింది మెసేజ్ అయితే పెట్టండి. అటుగా రీతు అక్కడ నామినేటెడ్ బోర్డు వేసుకుని అటు ఇటు గెంతుతూ ఉంటే సిగ్గు నీకు సూట్ అవ్వదు రీతు అని ఫన్నీగా బాగున్నాయి అంటే నిజమే నాకు కూడా నవ్వు వస్తుంది. బోర్డు చూస్తే సిగ్గు అయితే సూట్ అవ్వదు లెక్క అంటూ ఉంటుంది. సో ఇవి లైవ్ అప్డేట్స్. అట్లాగే దీనికి సంబంధించి ఇప్పటికే న్యూస్ బౌల్ ఛానల్లో
ఓటింగ్ అనాలిసిస్ అప్లోడ్ చేసే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు పాయింట్స్ ఏంటి అనేది కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి, కెప్టెన్ కంటెండర్స్ ఎవరు, కెప్టెన్సీ టాస్క్లు ఏంటి, చాలా హైలైట్స్ ఉన్నాయి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అవి ఏంటని కూడా అనలైజ్ చేసి కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ.